గతంలో ఒక పని చేయవలసింది కానీ చెయ్యలేదు. సో, ఈ పాస్ట్ రిగ్రెట్ ఎక్స్‌ప్రెస్ చేయడానికి ఇంగ్లీష్‌లో షుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ వాడతాము. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. నేను ఇంకా బాగా చదివి ఉండవలసింది. ఐ షుడ్ హ్యావ్ స్టడీడ్ బెటర్. నువ్వు ఆ జాబ్‌కి అప్లై చేసి ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ అప్లైడ్ ఫర్ దట్ జాబ్. అతను ఇంకా బాగా మాట్లాడి ఉండాల్సింది. హీ షుడ్ హ్యావ్ స్పోకెన్ బెటర్. నేను అతనికి కాల్ చేయాల్సింది. ఐ షుడ్ హ్యావ్ కాల్డ్ హిమ్. అదే కనుక చేయకుండా ఉండవలసింది అని అనడానికి సింపుల్గా నాట్ యూస్ చేయాలి. షుడ్ నాట్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. నేను వాళ్ళని కలవకుండా ఉండాల్సింది. ఐ షుడ్ నాట్ హ్యావ్ మెట్ దెమ్. నువ్వు కాల్ చేయకుండా ఉండాల్సింది. యూ షుడ్ నాట్ హ్యావ్ కాల్డ్. తనని అడగకుండా ఉండాల్సింది. యూ షుడ్ నాట్ హ్యావ్ ఆస్క్డ్ హర్. తను అట్లా మాట్లాడకుండా ఉండాల్సింది. షీ షుడ్ నాట్ హ్యావ్ స్పోకెన్ లైక్ దాట్. మీరు కూడా రెండు సందర్భాలతో సెంటెన్సెస్ ట్రై చేయండి.